తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు 10 సంవత్సరాలు ఎస్ఎల్బిసి టన్నెల్ 44 కిలోమీటర్లు, ప్రపంచంలోనే ఇంత పొడవైన టన్నెల్ ఎక్కడా లేదు. టన్నెల్ బోర్ మిషన్ ద్వారా అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో ఆ టన్నెల్ ను పూర్తి చేసి నల్గొండ జిల్లాకు దాదాపుగా 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా 500 పైగా గ్రామాలకు తాగునీటిని ఇవ్వడం ద్వారా శాశ్వతంగా ఫ్లోరైడ్ మహమ్మారిని పాతి పెట్టాలి అని ఆనాడు ప్రణాళికలు సిద్ధం చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు సుఖేందర్ రెడ్డి గారి ఊరికి కూతవేటు దూరంలో ఉన్న బ్రాహ్మణవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చెయ్యాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ నుంచి మంజూరు చేసుకున్న ప్రాజెక్టులు 10 సంవత్సరాల తెలంగాణ చంద్రశేఖరరావు పరిపాలనలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే చంద్రశేఖరరావు గారి పరిపాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి లోనైంది.